అంగన్వాడీ టీచర్లు ఆయాల రిటైర్మెంట్ బెనిఫిట్ ను 50,000 నుండి 2 లక్షల రూపాయల వరకు పెంచుతామని నిన్న మంత్రి సీతక్క ప్రకటించడాన్ని సిపిఐ ఏఐటియుసిగా స్వాగతిస్తున్నాం. కేవలం ప్రకటనల వరకే పరిమితం కాకుండా వెంటనే జీవో జారీ చేయాలని నేడు జగద్గిరిగుట్ట సిపిఐ కార్యాలయంలో సిపిఐ ఏఐటియుసి నాయకులు పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ కోశాధికారి సదానందం, కార్యవర్గ సభ్యులు, ఏఐటియుసి అధ్యక్షులు హరినాథ్, మున్సిపల్ అధ్యక్షులు రాములు, శాఖ కార్యదర్శి సహదేవరెడ్డి, ప్రజానాట్య మండలి అధ్యక్షులు బాబు, ఏఐటియుసి నాయకులు సామ్యుయల్, రామస్వామి పాల్గొన్నారు. అంగన్వాడీలు ప్రతి ఇంటికి తిరిగి ప్రజల యొక్క ఆరోగ్యం గురించి, వస్తున్నటువంటి అంటువ్యాధుల గురించి కానీ, ఆడపిల్లలు గర్భిణైన కానుండి వాళ్ళు పుట్టేంత వరకు 4 సంవత్సరాల వరకు వారి ఆలన పాలన చూసేటువంటి టీచర్లకు అదేవిధంగా ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ, ఇది గతంలో టీఆర్ఎస్ హయాంలో ఏఐటి ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అమలు చేస్తా అని నిన్న ములుగు మన ఎమ్మెల్యే మంత్రి సీతక్క గారు ప్రకటించడాన్ని ఏఐటిసిగా మేము హర్షిస్తున్నాం. అదేవిధంగా సిపిఐ పార్టీగా కూడా స్వాగతిస్తూ, వెంటనే కేవలం మాటలకే పరిమితం కాకుండా వెంటనే జీవోలను జారీ చేయాలని ఏఐటిసిగా సిపిఐగా కోరుతున్నాం. అదేవిధంగా నిన్న జగద్గిరిగుట్టకు సంబంధించినటువంటి గాజురామవరం సంబంధించినటువంటి ప్రాంతంలో ఎక్కడైతే ఆక్రమణలకు గురైనాయో అక్కడికి హైడ్రా అధికారి రంగనాథ్ గారు వచ్చి కొన్ని ప్రాంతాలను పరికి చెరువును అదేవిధంగా మహాదేవపురంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పడం మేము సిపిఐగా స్వాగతిస్తూ, ఇది ఈ 2 ప్రాంతాలే కాకుండా పరికి చెరువే కాదు, ఇక్కడ గాజురామవరంలో కబ్జా అయినటువంటి సర్వే నెంబర్ 329, 342, 307, 326, అదేవిధంగా జగద్గిరిగుట్టలో కబ్జా అయినటువంటి 348/1, అదేవిధంగా కుక్కులాపూర్ సంబంధించినటువంటి పాక్సాగర్, గంధం చెరువు, కామునికుంట, ఈ చెరువులన్నింటినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఐజీ రంగనాథ్ గారి పైన ఉన్నదని సిపిఐ గారు తెలియజేస్తూ, ఈ అంశం పైన రానున్న రోజుల్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ ఎన్ని చెరువులు ఎన్ని గుంటలు ఉన్నాయి, ఎంతెంత ఆక్రమణకు గురైంది, అదేవిధంగా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఆ ప్రభుత్వ భూములు ఎంత ఆక్రమణకు గురైంది అనేది సమగ్రమైనటువంటి దర్యాప్తు